మార్చ్ 14. పరలోక పౌరులు. నీ హృదయాంతరంగము తెలిసిన ఒక రాజును నీవు సేవించుచున్నావు. నీవు ఆయనను పూర్ణ హృదయముతో ప్రేమించుట కంటే మిన్నగా ఆయనను సంతోషపెట్టేది మరేదీ లేదు. నీ హృదయాన్ని పరీక్షించుకో. నీ హృదయంపై ఉన్న సర్వహక్కులు క్రీస్తుకు బదిలీ చేయబడ్డాయని నీవు గ్రహిస్తే నీవు నరక పౌరుడవు కాక పరలోక పౌరుడవైనందుకు దేవుని స్తుతించు. నీ హృదయం అనే క్యాలెండరుపై నీ ఆత్మీయ జన్మదినాన్ని గుర్తుపెట్టుకుని ఉత్సహించు. అది నీ వివాహ దినము. పౌలు కొరింథీయులతో అన్నట్లుగా, పవిత్రురాలైన కన్యకను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మును ప్రదానము చేసి తిని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:2. ఇదే క్రీస్తు నీకు నిత్య జీవపు వాగ్దానాన్ని అనుగ్రహించాడు. నీవు ఆయన ఆధిపత్యంలోకి వచ్చిన ఘడి నుండి జీవవృక్షపు మధుర ఫలాలన్నీ నీవే అని నీకు తెలుసా? ఆయన పరిపూర్ణం చేస్తున్న తన వధువుకు అనగా సంఘానికి పరిపూర్ణ ప్రేమతో ఆయన ఇచ్చిన పరిపూర్ణ వరము ఇది. ప్రియమైన పరిశుద్ధుడా, దేవుడు నీలో చేసిన మార్పును తరచుగా జ్ఞాపకం చేసుకో. క్రీస్తును నీ ప్రభువుగా ఎంచుకోవడంలో ఉన్న జ్ఞానాన్ని సందేహించేలా అపవాది నిన్ను శోధిస్తాడు. కాబట్టి దేవుని వాగ్దానాలను నీ హృదయ ద్వారంపై మేకుతో స్థిరంగా వేలాడదీయి. అవి నీ ఆత్మను పాపపు సోకు నుండి వేరుగా ఉంచుతాయి. ఆ వాగ్దానాలను చూసి సాతాను తెగులుకు భయపడినట్లు పారిపోతాడు. నిన్ను పాప బంధకాల్లో ఉంచిన ఆ సాతాను చీకటి బిలాన్ని ఎన్నడూ మరువవద్దు. లేదంటే వాడు తన పాత అబద్ధాలతో చల్లని వాగ్దానాలతో నిన్ను మళ్ళీ లోబరుచుకోవాలని చూస్తాడు. ఆ భయంకరమైన గతాన్ని నీవు రుచి చూసిన పరలోక మాధుర్యంతో పోల్చి చూడు. పరలోకపు పరిమళమే భూమిపై నీకున్న అతిపెద్ద సంతోషమని గ్రహించు. సాతాను రాజ్యం నీ చుట్టూ వర్ధిల్లుతున్నప్పటికీ ఇటువంటి అద్భుతమైన నిరీక్షణను కలిగి ఉండడం క్రీస్తును నమ్మకంగా సేవించడానికి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. నాకు పిలుపు లేదు అని సేవ నుండి నీవు తప్పుకోలేవు. నీవు ప్రసంగించడానికి లేదా బాప్తిస్మం ఇవ్వడానికి పిలువబడకపోయినా ఆ సేవలో ఉన్న వారికి సహాయపడడానికి నీవు వాడబడవచ్చు. నీ ప్రార్థనలు దైవ సేవకుని ఖడ్గానికి పదును పెడతాయి. అవి క్రీస్తు రాజ్య విస్తరణకు ఉన్న అడ్డంకులను తొలగిస్తాయి. నీ హృదయాన్ని ఎరిగిన రాజును నీవు సేవిస్తున్నావు. నీవు ఆయనను సంపూర్ణంగా ప్రేమించడం కంటే ఆయనను సంతోషపెట్టేది మరొకటి లేదు. ఒకవేళ నీ సొంత రాజును ఎంచుకోవడానికి, నీ సొంత నియమాలను నిర్మించుకోవడానికి నీకు స్వేచ్ఛ ఇవ్వబడినట్లయితే నీవు ఆయనను తప్ప మరెవరిని కోరుకోనని, ఆయన నియమించినవి తప్ప మరే చట్టాలను కోరుకోనని నిరూపితం కావాలని ఆయన ఎంతగానో ఆశిస్తున్నాడు.